ఓకే, ఇవాళ మనం లింక్డ్ లిస్ట్ గురించి చూద్దాం. మెయిన్లీ లింక్డ్ లిస్ట్ ఆర్ 3 types. ఫస్ట్ వన్ సింగిల్ లింక్డ్ లిస్ట్, సెకండ్ వన్ డబుల్ లింక్డ్ లిస్ట్, థర్డ్ వన్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. ఇవాళ మనం సింగులర్ లింక్డ్ లిస్ట్ చూద్దాం. సింగులర్ లింక్డ్ లిస్ట్ లిస్ట్లో లింక్డ్ లిస్ట్ అనేది అసలు నోట్స్ ప్రెజెంట్లో ఉంటాయి. లెటర్స్ అజ్యూమ్ దట్ దేర్ ఆర్ 4 nodes. ఫస్ట్ వన్ పాయింట్ టు హెడ్. సింగిల్ లింక్డ్ లిస్ట్లో మెయిన్లీ ఇక్కడ డేటా స్టోర్ అయింది, ఇక్కడ నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ అయింది. ఇక్కడ డేటా, అడ్రస్ ఒకదానికొకటి యారో మార్క్స్ చూపించుకుంటూ ఉంటాయి. బట్ లాస్ట్ దాంట్లో నల్ ఉంటుంది. ఓకే, మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. హెడ్ assume the 3 nodes 5, 9, 10 null. Address is 10,000, 2,000, 3,000. ఈ అడ్రస్ అనేది ఇక్కడ స్టోర్ అయింది, ఈ అడ్రస్ అనేది ఇక్కడ స్టోర్ అయింది. ఇక్కడ నోడ్ లేదు కాబట్టి ఇక్కడ నల్ అనేది స్టోర్ అయింది. నోడ్ ఉంటే ఒకవేళ ఇక్కడ దీని యొక్క అడ్రస్ వస్తుంది. సో మనం 3 nodes అజ్యూమ్ చేసుకున్నాం. అప్పుడు ఇక్కడ నల్ అనేది రాదు, ఇక్కడ దీని యొక్క అడ్రస్ అనేది వస్తుంది 3K, 2K. ఇది దీన్ని పాయింట్అవుట్ చేద్దాం. దిస్ ఈజ్ సింగులర్ లింక్డ్ లిస్ట్. వీటిలో చాలా రకాల ఆపరేషన్స్ ఉంటాయి. ఫస్ట్ మనం క్రియేటింగ్ లింక్డ్ లిస్ట్ చూద్దాం. క్రియేటివ్ లింక్డ్ లిస్ట్లో ఫస్ట్ మనం ప్రోగ్రామ్ రాద్దాం. క్రియేటింగ్ ఏ లింక్డ్ లిస్ట్ నోడ్. ఫస్ట్ హెడర్ ఫైల్ /include stdio.h /include stdlib.h. ఇప్పుడు నోడ్ అనేది మనం రిప్రజెంట్ చేసుకుందాం అవుట్ సైడ్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్. స్ట్రక్ట్ నోడ్ int data, struct node star next, struct node star next. మనకు కావాల్సిన వేరియబుల్స్ అనేది ఇక్కడ రిప్రజెంట్ చేసుకుందాం. మనకు కావాల్సిన స్టెంప్ కామా స్టార్ న్యూ వన్ కామా స్టార్ హెడ్. ఇంటి మెయిన్ ఫంక్షన్ తీసుకుందాం. ఈ మెయిన్ ఫంక్షన్ లోపల మనకు కావాల్సిన ఫంక్షన్ అనేది రీడ్ చేసుకుందాం. మనం క్రియేటింగ్ చేస్తున్నాం కాబట్టి ఇంట్ క్రియేట్ క్రియేట్. ఇప్పుడు క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఇంట్ క్రియేట్. ఇక్కడ మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి న్యూ వన్ తీసుకోవాలి. న్యూ వన్ ఎందుకు తీసుకుంటాం? మనం నోడ్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి న్యూ వన్ తీసుకొని నోడ్స్ని క్రియేట్ చేద్దాం. స్ట్రక్ట్ నోడ్ స్టార్ mlog సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్. ఇది మనకి ఎన్ని నోడ్స్ కావాలో దీని ద్వారా మనం జనరేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సైజ్ ఆఫ్ దగ్గర మనం 5 పెట్టామనుకోండి, 5 nodes వస్తాయి. ఇలా ఇక 3 ఉన్నాయి, 3 పెట్టుకుంటే ఇలా 3 nodes అనేది జనరేట్ అయింది. 3 nodes. మనం ఇక్కడ బేసికలీ 5 తీసుకున్నాం కాబట్టి 5 nodes వస్తాయి. ఇప్పుడు ఇంటూ వాల్యూ, ఆ నోట్స్లో మనం వాల్యూ పెట్టాలి కాబట్టి అందుకు మనం వాల్యూని తీసుకుందాం. ప్రింట్ఎఫ్ చేసుకొని వాల్యూని రీడ్ చేసుకుందాం. ఎంటర్ వాల్యూ స్కాన్ ఆఫ్ రీడ్ చేద్దాం. %d, %n. ఇప్పుడు నోడ్ అనేది మనకు ఎన్ని కావాలో అన్ని జనరేట్ అవుతాయి. న్యూ వన్ యారో డేటా
ఈక్వల్స్ టు వాల్యూ. నోడ్ ఉంది కదా, డేటా అడ్రస్, న్యూ వన్ యారో నెక్స్ట్ ఈక్వల్స్ టు నల్. ఇఫ్ హెడ్ ఈక్వల్స్ టు నల్, హెడ్ అనేది నల్ని రిప్రజెంట్ చేస్తే డేటా అనేది జనరేట్ అవ్వలేని అర్థం. సో అప్పుడు మనం ఏం చేస్తాం, జనరేట్ అయిన డేటాని హెడ్కి రిప్రజెంట్ చేసుకుంటాం. హెడ్ ఈక్వల్స్ టు న్యూ వన్, టెంప్ ఈక్వల్స్ టు న్యూ వన్. ఈ 2 స్టెప్స్ వేయటం వల్ల క్రియేట్ అయిన మనం ఎన్ని కావాలో క్రియేట్ చేసుకున్న దానికి హెడ్ అను టెంప్ స్పెసిఫిక్గా ఇన్సర్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఎల్స్ తీసుకొని టెంప్ యారో నెక్స్ట్ ఈక్వల్స్ టు న్యూ వన్, టెంప్ ఈక్వల్స్ టు టెంప్ యారో నెక్స్ట్. ఈ 2 స్టెప్స్ ఎందుకు వాడతామంటే ఆల్రెడీ నోడ్ జనరేట్ అయ్యి ఉంటే జనరేట్ అయిన నోడ్ తర్వాత అనేది ఒక నోడ్ అనేది జనరేట్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ దట్ హెడ్ 9, దీని ఒక అడ్రస్ 1000, 2000, దీని ఒక అడ్రస్ 1000, 2K నల్ 8, టెంప్ యారో నెక్స్ట్ ఈక్వల్స్ టు న్యూ వన్. ఇది న్యూ వన్ నోడ్, న్యూ వన్ మనం ఇక్కడ తీసుకున్నాం. ఇది న్యూ వన్, ఇది ఆల్రెడీ ఉంది. ఉన్న నోడ్ తర్వాత మనం జనరేట్ చేసుకోవాలంటే ఈ 2 స్టెప్స్ వాడతాం. టెంప్ కూడా ఇదే, టెంప్ యారో నెక్స్ట్ ఈక్వల్స్ టు న్యూ వన్. సో టెంప్ యారో నెక్స్ట్ ఈక్వల్స్ టు న్యూ వన్, ఇది న్యూ వన్. న్యూ వన్లో వాల్యూ అనేది స్టోరేజ్. టెంప్ ఈక్వల్స్ టు టెంప్ యారో నెక్స్ట్, టెంప్ ఈక్వల్స్ టు టెంప్ యారో నెక్స్ట్. అప్పుడు టెంప్ అనేది దీనికి వస్తుంది. సో ఇప్పుడు printf %d న్యూ వన్ యారో డేటాను ప్రింట్ చేసుకో. దట్స్ ఇట్. ఇప్పుడు మనం సింగిల్ లింక్డ్ లిస్ట్లో ఇన్సర్టింగ్ నోడ్ అట్ బిగినింగ్ పొజిషన్. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. లెట్ us assume that a node 3 nodes null 3k 2k 1k 2k 3k 975 head. ఇన్సర్టింగ్ నోడ్ అట్ బిగినింగ్ పొజిషన్ అంటే ఇక్కడ మనం ఒక నోడ్ అనేది ఇన్సర్ట్ చేద్దాం. డేటా 10, అడ్రస్ 1k. దీని యొక్క అడ్రస్ మనం సిస్టమ్ అనేది జనరేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 5k తీసుకుందాం. ఈ నోడ్ అనేది మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. సో కైండ్లీ ఇప్పుడు మనం లెట్స్ స్టార్ట్ ఇంట్ ఇన్సర్ట్ బిగిన్. దీనికి ఇప్పుడు మనం ఒక నోడ్ని క్రియేట్ చేయాలి కాబట్టి న్యూ వన్ తీసుకొని మెమరీని జనరేట్ చేసుకుందాం. స్ట్రక్ట్ నోడ్ mlog size of struct node int a. ఇది ఎందుకు తీసుకున్నామంటే మనం వాల్యూని స్టోర్ చేయడానికి తీసుకున్నాం. ఇది వాల్యూ మెమరీని జనరేట్ చేయడానికి. printf ఎంటర్ వాల్యూ scanf %d %a. ఇఫ్ ఇది దీని స్టెప్ వేయటం వల్ల మెమరీ అనేది జనరేట్ అయింది. ఒకవేళ ఈ స్టెప్లో మెమరీ జనరేట్ అవ్వకపోతే ఇఫ్ న్యూ వన్ ఈక్వల్స్ టు నల్, మెమరీ నాట్ జనరేటెడ్. మెమరీ నాట్ జనరేటెడ్. ఒకవేళ మెమరీ జనరేట్ అయితే, మెమరీ జనరేట్ అయింది అనుకుందాం. ఇది హెడ్. లెట్ us assume that else
ఈ స్టెప్ రాంగ్ అయితే అప్పుడు ఈ స్టెప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఈ స్టెప్ ఎగ్జిక్యూట్ అయితే ఈ స్టెప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇక్కడ నోడ్ ఉంది కాబట్టి దీని వల్ల మనం ఒక నోడ్ అనేది ఇన్సర్ట్ చేద్దాం. ఇది హెడ్, ఇది న్యూ వన్ యారో నెక్స్ట్ ఈక్వల్స్ టు హెడ్, న్యూ వన్ యారో నెక్స్ట్ ఈక్వల్స్ టు హెడ్, న్యూ వన్ యారో డేటా ఈక్వల్స్ టు వాల్యూ, న్యూ వన్ యారో డేటా ఈక్వల్స్ టు వాల్యూ. ఇది ఫస్ట్లో ఉంది కాబట్టి హెడ్ని దీనికి రిప్రజెంట్ చేద్దాం. సో హెడ్ ఈక్వల్స్ టు న్యూ వన్, దట్స్ ఇట్. ఈ 3 స్టెప్స్ వేయటం వల్ల అనేది న్యూ వన్ యారో నెక్స్ట్, ఇది న్యూ వన్ నోడ్, ఇది న్యూ వన్ నోడ్ కాబట్టి న్యూ వన్ యారో నెక్స్ట్ దగ్గర దీని యొక్క అడ్రస్ పేస్ట్ చేయాలి. దీని యొక్క అడ్రస్ హెడ్ పెడితే ఇక్కడ దీని యొక్క అడ్రస్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇప్పుడు న్యూ వన్ యారో డేటా ఈక్వల్స్ టు వాల్యూ, న్యూ వన్ యారో డేటా ఈక్వల్స్ టు వాల్యూ, ఇక్కడ వాల్యూ అనేది ఇన్సర్ట్ చేస్తాం. హెడ్ ఈక్వల్స్ టు న్యూ వన్, మనం ఫస్ట్ పెడుతున్నాం కాబట్టి దీనికి హెడ్ని రిప్రజెంట్ చేద్దాం, హెడ్. దట్స్ నేను రాసినవన్నీ మీకు పీడిఎఫ్ ఆర్ ఫొటోస్ రూపంలో వీడియోలో ఉంటాయి. ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయితే పాస్ చేసుకొని క్లియర్గా చూడండి.